వెల్కమ్ బై స్నేహం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు కానీ ఆలోచించిన దానం చేసేవాడి చేయి ఎప్పుడు ఇలానే ఉంటుందండి. అంటే ఎంత దానం ఇస్తే ఎంత ఖర్చు అయిపోతూ ఉంటుంది, సేవింగ్స్ అనేది ఉండదు. సో మన సేవలు స్టార్ట్ చేసి ఇప్పటికి 2.5 ఇయర్స్ అవుతుంది. అంటే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మనం డెవలప్ అయితే ఏం కాలేదు ఇప్పటివరకు. ఒకప్పుడు వీక్లీలో 3-4 టైమ్స్ అయినా మనం ఫుడ్ డొనేషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీక్లీలో 1 టైం చేయడానికి కష్టం అవుతుంది. సో అలా అయిపోతుంది. రీజన్ ఏంటంటే దాతలు ఎవరు అసలు ముందుకు రావట్లేదు మన చేసే సేవలకి. ఆలోచించండి, మనం చేసే సేవ ఎలాంటిదంటే మనం బ్యాంకులో వేసుకున్న అమౌంట్ లాంటిదంటది. అది మనకి ఇప్పుడు కనిపించకపోయినా అది ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది. అది మన పిల్లలకు కానీ లేదా మనం చేసే మంచి మన పిల్లలకు వస్తుంది. అంటే మనం ఈరోజు మనం ఎంత పుణ్యం చేసుకుంటే రేపు మన పిల్లలు అంత పుణ్యాన్ని పొందుతారండి. సో కాబట్టి మనం చేసే సేవల నుంచి మంచి అయితే గ్రహించవచ్చు. సో ఆలోచించండి, మనం జెన్యున్గా చేస్తున్నాం. మీరు బయట ఏదో చూసే ఫుడ్ డొనేషన్ ప్యాకెట్లు కాదు మనం చేసేది. ఏదో పైన ఒక స్టిక్కర్ అంటించేసి విషెస్ చెప్పి దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి క్యామ్తో తీసి ఫొటోస్ పబ్లిక్ చేసే అన్నదానం సేవలు కాదు, ట్రూలీగా మనం చేస్తున్నాం. సో కాబట్టి ఆలోచించండి. మనం చేసే సేవల గురించి కూడా మీరు ఒకసారి చూడండి, మన ఛానల్ చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇదేది విషయం. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ముందుకు రండి. చేశారు.